ఆఫ్రికాలో ఉండే ఒక చేప, దాని పేరు ఆఫ్రికన్ లంగ్ ఫిష్. ఆహారం లేకపోయినా నీరు లేకపోయినా చనిపోదు. భూమిలోకి దూరి మట్టితో తన చుట్టూ ఒక రక్షణ పొర ఏర్పరచుకుంటుందంట. ఆ తర్వాత నెలలు కాదు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు ఆహారం లేకుండా నీరు లేకుండా జీవించగలదంట. వర్షం తిరిగి వచ్చినప్పుడు అది మళ్ళీ బయటకు వచ్చి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. మన జీవితంలో కూడా చూసినట్లయితే కొన్ని కాలాలు పరిగెత్తే కాలాలు ఉంటాయి, మరికొన్ని వేచి ఉండే కాలాలు మన జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు నిశ్శబ్ద కాలాలు ఉంటాయి. నిశ్శబ్ద కాలాలన్నీ కూడా ఓటమి కాలాలు కాదు, కొన్నిసార్లు అది నిలబెట్టే కాలము. దేవుడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడన్న విషయము మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన పని ఆగిపోదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త కరువు కాలంలో దేవుడు సిద్ధము చేసిన చోటే నిలిచాడు. ఆ సమయంలో కూడా దేవుడు కాకుల ద్వారా ఏలియాకు ఆహారాన్ని పంపించాడు. మీ జీవితంలో కూడా ప్రార్థనకు వెమ్మటనే జవాబు రాకపోవచ్చు, అవకాశాలు తగ్గిపోయి ఉండవచ్చు, కానీ యేసు క్రీస్తు నిన్ను విడిచిపెట్టలేదు.